ఇక మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ కు అత్యున్నత పురస్కారం భారత రత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని గురించి మోడీ పలు ఆసక్తికర విషయాలను రాశారు. సోరెన్ వెనుక ధీరజ్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చిక్కుకున్న అవినీతి కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. జేఎంఎం చీఫ్ సోరెన్ సహా వివాదాస్పద కాంగ్రెస్ ఎంపీ ఆయన ధీరజ్ సాహు మధ్య సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించిన తర్వాత ఈ మలుపు వెలుగులోకి వచ్చింది. ధీరజ్ సాహుపై గత ఏడాది డిసెంబర్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 351 కోట్ల నగదును అప్పట్లో స్వాధీనం చేసుకోవడంతో గత ఏడాది డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ప్రధానంగా వార్తల్లో నిలిచారు. ఇస్రోమలో కీలక అడుగు వేయనుంది. దేశవ్యాప్తంగా రైతన్నులకు అత్యంత ఉపకరించేలా సరికొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. జిఎస్ఎల్వి F-14 ఉపగ్రహాన్ని ఈ నెల 17న చేపట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా భూ వాతావరణ పరిస్థితులతో పాటు పర్యావరణం, ముఖ్యంగా సముద్ర ఉత్పాతాలు, వర్షాలు, పిడుగులు సహా అన్ని అంశాలపైన లోతైన అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగ ఫలితంగా వాతావరణానికి సంబంధించిన సమాచారం ప్రతిక్షణం వెలువడనుంది. దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2 నెలల కిందట కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేంద్ర హెచ్చరికలతో రాష్ట్రాలు, ప్రభుత్వాలు అప్రమత్తమై భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించాయి. మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ముంబైలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే లీడర్, మాజీ కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యారు. ఫేస్బుక్ లైవ్ లో ఉండగానే అభిషేక్ ప్రత్యర్థి మారిస్ నరోనా కాల్పులు జరిపాడు. దీంతో యూబీటీ శివసేన నేత అభిషేక్ ఘోషాల్కర్ మృతి చెందారు. అనంతరం మారిస్ నరోనా తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ముంబైలోని దహసర్ ప్రాంతంలో ఫేస్బుక్ లైవ్ సందర్భంగా శివసేన నాయకుడు అభిషేక్ ఘోషాల్కర్ పై కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ పట్నాయక్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. మనీ లాండరింగ్ విచారణలో భాగంగా అతని ఇంటిని సోదా చేయగా గుట్టలుగా కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. దేశ అటవీ సంపదను రక్షించాల్సిన సివిల్ సర్వెంట్ బాధ్యతను మర్చిపోయి అవినీతికి పాల్పడ్డాడు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అతడి నుంచి 4.5 కోట్ల నగదుతో పాటు మరో 34 కోట్ల విలువైన ఆభరణాలు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో మంకీ ఫీవర్ కేసులు పెరుగుతూ ఆందోళన పెంచుతున్నాయి. గోవా, మహారాష్ట్ర సహా కర్ణాటకలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కర్ణాటకలోనే ఇప్పటి వరకు 64కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ జ్వరంతో గత నెలలో 2 ప్రాణాలు కోల్పోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 2 మరణాల తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంటులో శ్వేతపత్రంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను దిగజారించిందని విమర్శించారు. యూపీఏ హయాంలో నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోయాయని ఆరోపించారు. బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో పడిందని నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఓబీసీ కులంలో పుట్టలేదని, ఆయన పదే తన కులం గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్ రాష్ట్రంలో తేలే కులంలో మోదీ పుట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ఓబీసీ కులంలో పుట్టలేదని, అందుకే కులగణన చేయటం లేదంటూ విమర్శించారు.